చిన్నది ఏం చేసిందంటే ఒక 4 months బ్యాక్ కొత్త టీషర్ట్ కొనుక్కోయింది. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని ఈ కొత్తది వేసుకొని వెళ్ళింది. క్యాన్వాస్ మీద ఇద్దరం పెయింటింగ్ వేసుకుంటాము అని పోయినారు. వాళ్ళ ఇంట్లో కూర్చొని పెయింటింగ్ క్యాన్వాస్తో పాటు టాప్కి కూడా వేసుకొచ్చింది. అప్పుడు నేను ఇంకా లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించుకోవటం వల్ల పట్టించుకోలేదు. మళ్ళీ క్లీన్ చేయొచ్చులే అని మామూలు వాష్ చేయించేసిన పొరపాటు చేశాను. నన్ను అలా పక్కకు పెట్టిండాల్సింది. అప్పుడే నేను మోదీకేర్ ప్రోడక్ట్స్ డజాల్ వేసి క్లీన్ చేస్తుంటే వెంటనే పోయేది. ఎందుకంటే తడి తగలకముందే ఏదైనా మరకలు మనం క్లీన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు దేంతో క్లీన్ చేసినా వెట్టు కాకముందే క్లీన్ చేయాలి. ఇప్పుడు నేను పిండిన తర్వాత ఇప్పుడు టర్పంట్ ఆయిల్ పిచ్చుకొని మా ఆయనతో క్లీన్ చేస్తున్నాను. ఈ ఇంకా పోలేదు. సరేలే మా పాప అన్నది. నేను అన్నా దాని మీద ఒక ఫ్లవర్ వేసుకోయే పెయింటింగ్స్ అంటే అట్లా వద్దంట. ఎంబ్రాయిడింగ్ వేసిస్తాను మిషన్లు అంటే అట్లా వద్దంట. సరే ఇంకా లోపలికి వేసుకుంటానులే, పోకుంటామాలే అన్నది. ఇన్నర్లాగా వాడుకుంటా లేదా ఇంట్లోకి వాడుకుంటాను. వేరే కలర్ అయితే వాడుకోవచ్చండి. ఈ రెడ్ కలర్ స్ట్రెయిన్ బాగుండదు కదా, అందుకనేసి చిన్నప్పుడు అండి వీటి స్కూల్లో చదువుతుండే బెంగళూరులో. నేను మోదీకి ఆమ్వేది 1000 రూపీస్ S8 దాంతోనే బట్టలు విండేదాన్ని 20 ఏళ్ళుగా. నేను ఇప్పుడు అంటే 4 ఏళ్ళుగా మోదీకి 5 ఏళ్ళుగా దీనికి షిఫ్ట్ అయినాను. అంతకుముందు దాంట్లోనే అప్పుడు అంత క్వాలిటీ దాంతో పిండుతూ కూడా ఈ చిన్నదాన్ని టీచర్ నన్ను పిలిచి కంప్లైంట్, మీ పాప మురికి ఉంటున్నాయి వైట్ బట్టలు. వారానికి 2 రోజులు ఉండేది, బుధవారం శుక్రవారం అన్నమాట. సో టీచరు కంప్లైంట్ ఇస్తే నేను అనేదాన్ని, మీరు పొద్దున మా పాప వచ్చినప్పుడు చెక్ చేయండి, సాయంత్రం నాకు సంబంధం లేదు మురికి అయితే. అది నా మీద కంప్లైంట్ వేస్తే ఎట్లండి, భలే ఇన్సల్ట్గా ఫీల్ అయినా. ఎప్పుడు చెప్తాను మా పిల్లకి. ఇంకో టీచర్ వస్తే ఆమెకు కూడా ఇదే మాట చెప్పింది. అది చిన్నది ఎట్లా అంటే పొద్దున వైట్ షూ వేసుకొని పోయి సాయంత్రం కొత్తది కొంటాం కదా స్కూల్స్ తెరిచినప్పుడు, సాయంత్రం రిటర్న్ వచ్చేసరికి అయిపోయి అది వాషింగ్కి వెళ్ళాలి. అంతా మురికి చేసుకొచ్చుంటుంది ఫస్ట్ డే కూడా. బెంగళూరులో అండి నేను ప్రతి వారం దాని వైట్ డ్రెస్ వాడిన ప్రతిసారి బ్లీచింగ్ సోడా వేసి ఏఎంసీ గిన్నెలు చాకలోళ్ళు ఉడకబెడతారు కదా, అలా ఉడకబెట్టి చేత్తో పిండి చేసేదాన్ని. ఎవరు గెస్ట్ వచ్చినా చెప్పేదాన్ని, నేను చచ్చిపోతానే నీ బట్టలు పిండలేక లెటర్ రాసి పెట్టని జోక్ చేసేదాన్ని. ఇప్పుడు చాలా నీట్గా ఉంటుందిలేండి.